అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్ కి స్వాగతం. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ వెళ్ళబోతున్నాము. ఆ టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ని నేర్చుకోబోతున్నాము. అది కూడా బేసిక్ లెవెల్లో. ఓకే, మొత్తం అవసరం లేదండి, బేసిక్ నాలెడ్జ్. ఇంతకు ముందు సెషన్ లోనే మీకు వివరించాను. సెలీనియం నేర్చుకోవాలంటే దానికన్నా ముందు, ఓకే, సెలీనియం నేర్చుకోవాలంటే దానికన్నా ముందు మీకు హెచ్టిఎంఎల్, లొకేటర్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కోర్ జావా రావాలని చెప్పాను. అందులో ఫస్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ని బేసిక్ నాలెడ్జ్ సరిపోతుందండి, చాలా డెప్త్ ఏం అవసరం లేదు, బేసిక్ గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, అదే ఇప్పుడు చూద్దామండి. సో హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, బేసిక్ నాలెడ్జ్ బాగానే చెప్తాను, అట్లని చెప్పేసి మరీ బేసిక్ లోనే చెప్పాను. కొంచెం లెవెల్ వరకు తీసుకెళ్లి వదిలేస్తాను. మొత్తం అయితే నేర్పించాను, కానీ ఎంత అయితే మనకు సెలీనియంకి అవసరమో అంత నేర్పిస్తాను గట్టిగానే. ఓకే, హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్. కొన్ని సెషన్స్ హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ మీదనే ఉంటాయి ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 4 సెషన్స్ ఏమో ఇంట్రొడక్షన్ మీద ఉన్నట్టు, కొన్ని సెషన్స్ మనకు వచ్చేసి హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ మీద. ఇది ఒక ప్రీక్ సెట్ అండి సెలీనియం నేర్చుకోవడానికి కోసం. సెలీనియం నేర్చుకోక ముందు మనం హెచ్టిఎంఎల్ అనేది మనకు వచ్చి ఉండాలి, కాబట్టి కొన్ని సెషన్స్ రూపాన మీకు హెచ్టిఎంఎల్ బేసిక్స్ నేర్పిస్తాను. నేను ఏదైతే హెచ్టిఎంఎల్ బేసిక్స్ నేర్పిస్తున్నానో అవి మాత్రం నేర్చుకోండి. ఇంకా కావాలంటే నేర్చుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి హెచ్టిఎంఎల్ ని, కాదనను, కాకపోతే అవసరం లేదండి. ఓకే, సో సెలీనియం కోసం మాత్రం అంత డెప్త్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు పర్సనల్ గా లేదు నేను మొత్తం హెచ్టిఎంఎల్ నేర్చుకుంటా అంటే తప్పనిసరిగా నేర్చుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు, మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, కాకపోతే సెలీనియం కోసమే నేను అంత నేర్చుకుంటానంటే అది మాత్రం తప్పండి. నేను చెప్పింది మాత్రం సెలీనియం సరిపోతుంది. ఒకవేళ ఈ సెలీనియం కోర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలంటే చేసుకోండి. ఓకే, నేర్చుకోండి. నేను కూడా సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి పెడతాను మీకు. ఓకే, హెచ్టిఎంఎల్ కోసం సపరేట్ ప్లేలిస్ట్ కూడా నేను మీకు పొందుపరుస్తాను. ఓకే, చాలా డెప్త్ గా నేర్చుకోవడానికి. అప్పటి వరకు అయితే మీరు సెలీనియం నేర్చుకోండి, సెలీనియం కోసం అవసరమైన హెచ్టిఎంఎల్ నేర్చుకోండి. తర్వాత మీకు హెచ్టిఎంఎల్ డెప్త్ కూడా నేర్పిస్తాను. ఈ యొక్క హెచ్టిఎంఎల్ కూడా నేను వేరే కోర్స్ లో నేర్పిస్తాను మీకు. ఓకే, ఈ కోర్స్ లో ఉంటది కానీ వేరే కోర్స్ లో. సెలీనియం మాత్రం అంత అవసరం లేదండి. ఓకే, నేను చాలా కోర్సెస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. హెచ్టిఎంఎల్ కూడా తెలుగులో క్రియేట్ చేస్తాను మీకోసం వేరే కోర్స్ కింద. ఆ కోర్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు ఫ్యూచర్ లో. ఓకే, సరే, ప్రస్తుతానికి అయితే హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ చూద్దాము. ఇందులో నేను ఇంట్రొడక్షన్ లో 4 సెషన్స్ కంప్లీట్ చేశాను కదా. ఇంట్రొడక్షన్ లో 4 పార్ట్స్. లేకపోతే పని చేద్దాం, సెషన్ బదులు దీని పార్ట్ అని పేరిస్తాను. పార్ట్ 1 ఇంట్రొడక్షన్, దాంట్లో పార్ట్ 1 అయిపోయింది. ఓకే, పార్ట్ 1 తర్వాత ఇంట్రొడక్షన్ లో పార్ట్ 2, ఇది పార్ట్ 2, పార్ట్ 2. ఓకే, ఇంట్రొడక్షన్ టాపిక్ లో ఇది పార్ట్ 3, ఇంట్రొడక్షన్ లో ఇది పార్ట్ 4. ఈ 4 పార్ట్స్ మీకు 4 సెషన్స్ కింద నేను ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్ అనే టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ కదా, 1 అని పెడతాను. హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ అనేది సెకండ్ టాపిక్. ఈ సెకండ్ టాపిక్ లో మళ్ళీ పార్ట్ 1 చెప్తాను. హెచ్టిఎంఎల్ లో పార్ట్ 1 మళ్ళీ. ఓకే, హెచ్టిఎంఎల్ పార్ట్ 1 ఏంటంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అని చెప్తాను ఇక్కడ, చూద్దాం. సో ఇదండి, నోట్స్ కూడా ఉన్నాయి. ఈ నోట్స్ మీకు మీకు పెడతాను, కోర్స్ లో ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి, పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అనేది తెలుసుకోవాలి మనం. ఓకే, అయితే ఫస్ట్ ఫుల్ ఫామ్ చెప్తానండి మీకు. హెచ్టిఎంఎల్ యొక్క ఫుల్ ఫామ్ చెప్తాను. ఓకే, అన్నిటికన్నా ముందు హెచ్టిఎంఎల్ యొక్క ఫుల్ ఫామ్ చెప్తాను. హెచ్టిఎంఎల్ యొక్క ఫుల్ ఫామ్ అయితే హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ అంటాం జనరల్. ఫుల్ ఫామ్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ ట్రైనర్ అని చూసుకోండి హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ అని చెప్తాడు. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ అంటాం. ఓకే, ఫుల్ ఫామ్ ఏంది అంటే స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక రెండు కలిపి ఒకటే అండి యాక్చువల్. ఇది సారీ, హైపర్ టెక్స్ట్. హెచ్టి, ఇక్కడ హెచ్టి ఉన్నాయి కదా, హైపర్ టెక్స్ట్ అన్నట్టు. తర్వాత ఎం వచ్చేసి మార్కప్, ఎల్ అనేది లాంగ్వేజ్. హెచ్టి అనేది హైపర్ టెక్స్ట్, ఎం అనేది మార్కప్, ఎల్ అనేది లాంగ్వేజ్. సరే, హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. అయితే ఎందుకు వాడతామంటే హెచ్టిఎంఎల్ ని అనేది ఇంపార్టెంట్. ఓకే, హెచ్టిఎంఎల్ ఎందుకు వాడాలండి, వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసం. ఓకే, డెవలపర్స్ హెచ్టిఎంఎల్ ఎందుకు వాడతారు, టు క్రియేట్ వెబ్ పేజెస్. డెవలపర్స్ హెచ్టిఎంఎల్ ఎందుకు వాడతారండి, టు క్రియేట్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసం. మీకు ఒకటి శాంపుల్ గా చూపిస్తాను.
మీకు ఇది అగైన్ మీకు ఇది చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మీరు ఒక ఆడియన్స్ లాగా చూడండి. నేను ఏమైతే చేస్తున్నానో నా సిస్టమ్ లో మీరు ఒక ఆడియన్స్ లాగా చూడండి, డైరెక్టర్ లాగా చూడకండి. నేను ఏదేదో రాసిస్తూ ఉంటాను, అది మీకు అర్థం కాకపోయినా పర్లేదు. కాకపోతే నేను రాసేది HTML అండి. రాయడం వల్ల మీకు అవుట్పుట్ ఏమొస్తుంది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు HTML ఎట్లా రాస్తారో అర్థం చేసుకోకుండా కానీ ఆ HTML రాయడం వల్ల మీకు అవుట్పుట్ ఏమొచ్చిందని చూడండి ఇప్పుడు నేను చెప్పేదాంట్లో. ఓకే, ఏంటంటే అవుట్పుట్ ఏమొస్తుంది, వెబ్సైట్ పేజెస్ వస్తాయండి. ఓకే, సో సరే మీకోసం ఒక శాంపుల్ HTML డెమో ఇస్తాను. ఇది మీకు అర్థం కాకపోయినా ఒక డెమో లాగా, ఒక సినిమా లాగా చూడండి, ఆడియన్స్ లాగా చూడండి, డైరెక్టర్ లాగా ఫీల్ కాకండి. నేను డైరెక్టర్, ఇక్కడ మీరు ఆడియన్స్, సింపుల్ గా. ఓకే ఫైన్. అయితే ఇక్కడ ఒక ఎడిటర్ ఓపెన్ చేసుకుంటాను. నా దగ్గర నోట్ ప్యాడ్ ఎడిటర్ ఉండండి, పర్లేదు. ఓకే, లేకపోతే నార్మల్ ఎడిటర్ కూడా చేసుకోవచ్చు, అట్లా ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ మీ మెషిన్ లో ఉంటది కదండి, ఇన్స్టాల్ చేసుకోకుండానే మీకు నోట్ ప్యాడ్ ఎడిటర్ ఉంటుందండి. ఓకే, ఇలా న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నోట్ ప్యాడ్ అని కొడితే నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓపెన్ చేయండి నోట్ ప్యాడ్, ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇక్కడ మీరు కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఇది చిన్నగా ఉంది కదా, పెద్దగా చేద్దామంటే కంట్రోల్ కీబోర్డ్ కి ప్రెస్ చేసి మౌస్ ని ఇట్లా కొంచెం మౌస్ ని అప్ సైడ్ డైరెక్షన్ లో రోల్ చేస్తే మీకు ఇట్లా సైజ్ అనేది పెద్దగా అయిపోతుంది. ఓకే, HTML/HTML అని రాస్తాను. రాసేసి ఈ HTML అని రాస్తానండి. రాసిన తర్వాత ఏం చేస్తున్నాను చూడండి. HTML/HTML రాసిన తర్వాత ఈ HTML లోపల నేను ఇది మీకు అనవసరం అండి, ఎట్లా రాస్తున్నాను అనేది మీకు అనవసరం. ఏదో రాస్తున్నాను ఇక్కడ, రాసేది వచ్చేసి HTML లాంగ్వేజ్ తోటి రాస్తున్నాను. మీకు HTML లాంగ్వేజ్ మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక సినిమా లాగా చూడండి. ఈ యొక్క టాపిక్ లో మీకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా ఒక డెమో ఇస్తున్నాను అంతే, అర్థం చేసుకోవడానికి కోసం. ఇక్కడ హెడ్ అని రాసుకుంటున్నాను నేను. తర్వాత ఇది ఒక ఆడియన్స్ లాగా చూడండి, సినిమా లాగా. ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఏదైతే రాస్తున్నానో మీకు అర్థం కాకపోయినా పర్లేదు. చేస్తున్నాను డెమో HTML అని చెప్పేస్తున్నాను, /title అని పెడుతున్నాను. తర్వాత ఇక్కడ బాడీ అని పెడతాను, /body. తర్వాత హెడ్, బాడీ. ఈ బాడీ లోపల నేను కొంచెం కోడ్ అనేది రాస్తాను, చూడండి ఏం చేస్తున్నాను అనేది. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ రాస్తాను. H1 శాంపుల్ వెల్కమ్ టు మై ట్రైనింగ్ అని రాస్తున్నాను హెడింగ్. తర్వాత ఇక్కడ ఇన్ దిస్ HTML ట్రైనింగ్ కొంచెం టెక్స్ట్ రాస్తాను. ఇన్ దిస్ HTML ట్రైనింగ్ I'm going to teach you about HTML language at a basic level. Okay, this basic knowledge of HTML will be enough for Selenium learning. Okay, అని చెప్పేసి ఇక్కడ ఇంకా HTML stands for hypertext markup language. HTML is used for creating the web pages. ఇట్లా రాసుకుంటూ వెళ్తాను చూడండి. You don't have to learn HTML in depth for Selenium. If you want to learn it in depth out of passion, it's up to you. మీ ఇష్టం. ఓకే, మీరు ఒకవేళ నేర్చుకోవాలంటే నేర్చుకోండి, కానీ బట్ ఫర్ సెలీనియం బేసిక్ నాలెడ్జ్ సరిపోతుందండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ HTML is enough. ఏదో కొంచెం టెక్స్ట్ రాసేస్తున్నాను అంతే, ఏదో ర్యాండమ్ గా రాసేస్తుంది బదులు నా మనసులో ఉన్నది రాసేస్తుంది. ఓకే, ఇలా కొంచెం టెక్స్ట్ రాస్తే మనకు అర్థమవుతుందని ఇలా రాస్తున్నాను తప్ప ఇంత రాయాల్సిన అవసరం కూడా లేదు. హెడింగ్ తర్వాత ఇక్కడ బటన్, తర్వాత రిజిస్టర్ మై ట్రైనింగ్ అని చెప్పేసి ఒక బటన్ ఇచ్చేస్తున్నాను. ఇట్లా కొంచెం రాశానండి, సమ్ శాంపుల్
ఇంత డెప్త్ గా పోవాలని అవసరం ఇది డెమోనే కాబట్టి ఇది మీకు అర్థమైనా అర్థం కాకున్నా కానీ ఇక్కడ నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా మీకు. కానీ డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఇక్కడ HTML ఫర్ సెలీనియం పేరు ఇస్తున్నాను. ఇక్కడ .html అని ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. ఇక్కడ ఆల్ ఫైల్స్ అని చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఎక్కడైతే సేవ్ చేస్తానో HTML ఫైల్ అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ సేవ్ చేశానండి. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఈ ఫైల్ మీద ఓపెన్ విత్ అని చెప్పేసి క్రోమ్ బ్రౌజర్ అని చెప్పగానే క్రోమ్ ఆల్వేస్ అని చెప్తాను. ఓకే, చూడండి క్రోమ్ బ్రౌజర్ లో ఏదో ఓపెన్ అయిపోయింది. కాకపోతే ఏం కోడ్ ఏం లేదే, ఎందుకు లేదు? ఏదో మిస్ చేస్తున్నట్టున్నాను. సో మళ్ళీ వెళ్తాను, రైట్ క్లిక్ చేసి ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ అంటాను. ఇక్కడ ఏదో మిస్ చేశాను నేను, ఏం మిస్ చేశాను అర్థం కావట్లేదే. బాడీ /బాడీ HTML హెడ్ ఉంది, బాడీ ఉంది, H1 ఉంది, P ఉంది, బటన్ ఉంది, అంతా బానే ఉంది కదా. ఫైల్ సేవ్ అంటాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను, చూద్దాం. అరే రావట్లేదే, క్లియర్ గానే రాసానే. ఓకే ఫైన్, చూద్దాం. అక్కడ ఏదో ప్రాబ్లం ఉందండి. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, నేను చెప్తాను ఆ ప్రాబ్లం ఏందనేదో. చిన్న మిస్టేక్ చేస్తే కూడా అలా జరగచ్చు. ఇక్కడ మళ్ళీ చూద్దాము. HTML స్టార్టింగ్ ట్యాగ్, HTML ఎండింగ్ ట్యాగ్, లోపటే ఉంది, హెడ్ ఉంది, తర్వాత బాడీ ఉంది, టైటిల్ ఇక్కడ స్టార్ట్ అయింది, టైటిల్ /TI. ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టేక్ ఉంది, TITL. ఓకే, దాని వల్ల ప్రాబ్లం వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాంచ్ చేస్తాను, ఈసారి వస్తాయి మనకి డీటెయిల్స్. చూడండి, నేను ఏదైతే ఆ ఫైల్లో రాశాను HTML కోడ్, దానికి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఒక హెడ్డింగ్ వచ్చింది మనకి, దీని మీద టైటిల్ వచ్చింది. చూడండి, డెమో HTML అనే టైటిల్ వచ్చింది బ్రౌజర్ పైన. ఇక్కడ ఒక టెక్స్ట్ వచ్చింది మనకి, పారాగ్రాఫ్ టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ ఒక బటన్ వచ్చింది మనకి, రిజిస్టర్ ఫర్ మై ట్రైనింగ్, వెల్కమ్ టు మై ట్రైనింగ్, రిజిస్టర్ ఫర్ మై ట్రైనింగ్ అనే బటన్ రూపంలో వచ్చింది. ఇక్కడ పారాగ్రాఫ్ రూపంలో వచ్చింది. సో ఇలా ఇది ఏందండి, ఇది మీకు కనబడేది ఏందండి, ఇది మీకు కనబడేది, ఈ పేజ్ మీద కనబడేది ఏంది, ఇది వెబ్సైట్ పేజ్ అండి. ఓకే, వెబ్ పేజెస్. ఓకే, ఒక వెబ్ పేజ్ ఇది. వెబ్సైట్ లో ఏముంటాయండి, వెబ్ పేజెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళండి, ఇప్పుడు Amazon.comకి వెళ్ళండి, ఏముంటాయండి, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయండి. ఇది హోమ్ పేజ్, చాలా వెబ్ పేజెస్ ఉంటాయి మనకి. ఇంకా అడ్వర్టైజ్ యువర్ ప్రొడక్ట్స్ అనే వెబ్ పేజ్ ఉంది. తర్వాత ఇంకా చాలా వెబ్సైట్ పేజెస్ ఉంటాయి. ఇక్కడ సైన్ ఇన్ అంటే సైన్ ఇన్ పేజ్ తీసుకెళ్తుంది. ఎంటర్ప్రైజ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే యాడ్స్ అంటే ఇంకో వేరే పేజ్ తీసుకెళ్ళిపోతుంది. రిజిస్టర్ అంటే రిజిస్టర్ పేజ్ తీసుకెళ్ళిపోతుంది. అంటే చాలా చాలా పేజెస్ కి మనం తీసుకెళ్ళిపోతుంది. క్రియేట్ అకౌంట్ అంటే ఇంకో పేజ్. కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్ అంటే ఏంటండి, వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. కానీ ఈ వెబ్సైట్ కావాల్సిన ఈ వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలంటే HTML కావాలండి మనకి. ఓకే, మనం చాలా వెబ్సైట్స్ రోజు వాడుతూ ఉంటాము. ఓకే, చాలా వెబ్సైట్స్ మనం రియల్ టైమ్ లో వాడుతూ ఉంటాం. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, చాలా వెబ్సైట్స్ వాడతాం. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, collection of related web pages will make a website. ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే చాలా వెబ్ పేజెస్ మనం తయారు చేయాల్సి ఉంటుంది. కానీ వెబ్ పేజెస్ ఎలా తయారు చేస్తామండి, వెబ్ పేజెస్ తయారు చేయడానికి మనకి HTML అనే లాంగ్వేజ్ అవసరం అండి. ఓకే, HTML ద్వారా ఈ వెబ్ పేజెస్ ని తయారు చేస్తాము. ఆ వెబ్ పేజెస్ కలెక్షన్ రిలేటెడ్ వెబ్ పేజెస్ తయారు చేయడం వల్ల ఒక వెబ్సైట్ అనేది తయారు చేయొచ్చు మనం. డెవలపర్స్ వెబ్సైట్ డెవలప్ చేస్తారు. ఆ వెబ్సైట్ లో ఏముంటాయండి, వెబ్ పేజెస్ ఉంటాయి. ప్రతి వెబ్ పేజ్ మనం HTML తోటి తయారు చేసుకోవాలి. HTML లాంగ్వేజ్ యూజ్ చేసుకొని తయారు చేయాలి. సో రియల్ టైంలో HTML ఎందుకు వాడతామండి మనము? డెవలపర్స్ HTML ఎవరు వాడతారు? డెవలపర్స్ వాడతారు. ఎందుకు వాడతారండి? వెబ్సైట్స్ ని డెవలప్ చేయడం కోసం. మనం ఇక్కడ వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి నేర్చుకోవట్లేదండి HTML ని. ఓకే, ఒకవేళ మీ యొక్క రిక్వైర్మెంట్ మీరు అనుకునేది మనసులో, నేను వెబ్సైట్ డెవలప్ చేస్తాను అనుకుంటే మీరు HTML మొత్తం నేర్చుకోండి, పర్లేదు. కానీ ఇక్కడ నేను HTML ఎందుకు నేర్పిస్తున్నానండి మీకు? సెలీనియం గురించి. సెలీనియం కి లొకేటర్స్ అనే కాన్సెప్ట్ ఉందంటే, ఆ లొకేటర్స్ కాన్సెప్ట్ లో కొంచెం నాలెడ్జ్ ఉండాలి, HTML నాలెడ్జ్ ఉండాలి. దాని పరంగా నేను నేర్పిస్తున్నాను మీకు. ఓకే, దానికోసం మీకు HTML నేర్పిస్తున్నాను తప్ప, ఓకే, మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తారని నేను నేర్పించట్లేదు. కానీ అసలైన రీజన్ మాత్రం అదే అండి. HTML ఎందుకు వాడతారంటే వెబ్సైట్స్ ని డెవలప్ చేయడానికి. వెబ్సైట్ లో వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్సైట్ లో ఉన్న ప్రతి వెబ్ పేజ్ డెవలప్ చేయాలంటే, క్రియేట్ చేయాలంటే HTML అనే లాంగ్వేజ్ అవసరము. ఓకే, HTML అనే లాంగ్వేజ్ అవసరం కాబట్టి HTML లాంగ్వేజ్ యూజ్ చేసుకునే మనం ఈ వెబ్సైట్స్ మనం తయారు చేస్తాం. ఇగో ఇలా ఉంటాయండి వెబ్సైట్ పేజెస్, ఇలా ఉంటాయి కదా. వెబ్సైట్ లో ఏముంటాయండి, హెడ్డింగ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్ ఉంటుంది, బటన్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఓకే,
అలా చాలా చాలా ఐటమ్స్ మనం వెబ్ పేజెస్ లో తయారు చేసుకోవచ్చు. వెబ్ పేజ్ తయారు చేసుకోవడం కోసం HTML లాంగ్వేజ్ క్రియేట్ చేసుకొని ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అలా క్రియేట్ చేసుకొని వెబ్సైట్ ని మనకు నచ్చినట్టు వెబ్ పేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాంటి చాలా వెబ్ పేజెస్, రిలేటెడ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తే వెబ్సైట్ అయిపోతుంది. ఓకే, సరే. కానీ మన పర్పస్ మాత్రము, మన రిక్వైర్మెంట్ మాత్రం ఇక్కడ వెబ్సైట్ తయారు చేయడం కోసం కాదు. దాని ఒరిజినల్ పర్పస్ HTML ఎందుకు నేర్చుకుంటారంటే వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి నేర్చుకుంటారు. వెబ్సైట్ లో ఉన్న వెబ్ పేజెస్ ని డెవలప్ చేయడం కోసం HTML నేర్చుకుంటారు. కానీ మనం మాత్రం వేరే యొక్క రీజన్ వల్ల HTML అనేది నేర్చుకుంటున్నాము. సెలీనియం నేర్చుకోవడం కోసం HTML నేర్చుకుంటున్నాం కాబట్టి HTML మీరు అంత డెప్త్ గా, అంత లోతుగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. HTML పైన పైన నేర్చుకోండి సరిపోతుందండి. ఓకే, సరే. మీకు అర్థమైంది అనుకుంటాను HTML అంటే ఏంటి అంటారు, అర్థమైంది అనుకుంటాను. ఓకే, మరి ఈ వెబ్ పేజెస్ ని ఎవరు అర్థం చేసుకుంటారండి? ఈ వెబ్ పేజెస్ మీరు తయారు చేస్తున్నారు కదా, ఎవరు అర్థం చేసుకుంటారు? సరే, ఇప్పుడు చూపిస్తాను. ఇది వెబ్సైట్ పేజ్ కదా నేను క్రియేట్ చేసింది. ఈ వెబ్ పేజ్ HTML ద్వారా క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ని ఎవరు అర్థం చేసుకుంటారు? నోట్ ప్యాడ్ ఫైల్ అర్థం చేసుకుంటుందా? కాదండి. చూడండి, వట్టి కోడే చూపిస్తుంది. ఎవరు అర్థం చేసుకుంటారండి? ఎవరు రీడ్ చేస్తారు HTML కోడ్ ని? రీడ్ చేసి వెబ్ పేజ్ లాగా ఎవరు చూపిస్తారు మనకి? బ్రౌజర్ చూపిస్తుందండి. ఓకే, ఒక వెబ్ పేజ్ ని, ఒక HTML కోడ్ ని ఎవరు అర్థం చేసుకుంటారు? బ్రౌజర్ ఆ HTML కోడ్ ని అర్థం చేసుకొని వెబ్ పేజ్ లాగా చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు బ్రౌజర్స్ కూడా ఐడియా ఉండాలండి, కొంచెం నాలెడ్జ్ ఉండాలా? బ్రౌజర్స్ అంటే ఏంటి అనేది కూడా నాలెడ్జ్ ఉండాలా? చెప్తాను. బ్రౌజర్స్ అంటే ఏంటివి చెప్తాను మీకు. బ్రౌజర్స్ అనేటి ఏంటివి? బ్రౌజర్స్ ఆర్ సాఫ్ట్వేర్. అవి కూడా సాఫ్ట్వేరే అండి. బ్రౌజర్ కూడా ఒక సాఫ్ట్వేరే. ఓకే, రకరకాల బ్రౌజర్స్ ఉంటాయి. క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కావచ్చు, ఎడ్జ్ బ్రౌజర్ కావచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ కావచ్చు, సఫారీ బ్రౌజర్ కావచ్చు, ఒపేరా బ్రౌజర్ కావచ్చు, ఓకే, క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి బ్రౌజర్ రకరకాల. ఓకే, బ్రేవ్ అనే బ్రౌజర్ ఉంది, అంటే చాలా బ్రౌజర్స్ ఉన్నాయి, రకరకాల బ్రౌజర్స్ ఉన్నాయి. ఆ బ్రౌజర్స్ వాటి యొక్క పనితనం ఏంటంటే, బ్రౌజర్స్ ఆర్ సాఫ్ట్వేర్. ఓకే, విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ అండర్స్టాండింగ్ ద HTML కోడ్. ఎవరైతే డెవలపర్ HTML కోడ్ రాస్తారో ఫైల్లో, ఆ HTML కోడ్ అర్థం చేసుకొని అండ్ డిస్ప్లే దెమ్ యాజ్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజెస్. ఒక వెబ్ పేజెస్ లాగా డిస్ప్లే చేస్తాయి మనకి. ఓకే, ఎవరు అర్థం చేసుకుంటారండి HTML కోడ్? ఎవరు కూడా అర్థం చేసుకోరండి. మన కంప్యూటర్ వరల్డ్ లో HTML కోడ్ ఎవరు అర్థం చేసుకుంటారంటే, HTML కోడ్ వచ్చేసి బ్రౌజర్స్ మాత్రమే అర్థం చేసుకుంటాయి. బ్రౌజర్స్ అర్థం చేసుకునే HTML కోడ్ ని ఒక వెబ్ పేజెస్ లాగా డిస్ప్లే చేస్తాయండి. ఓకే, బ్రౌజర్స్ ఆ HTML పేజెస్ ని అర్థం చేసుకొని, ఓకే, HTML కోడ్ ని బ్రౌజర్స్ అర్థం చేసుకొని ఒక వెబ్ పేజెస్ లాగా డిస్ప్లే చేస్తాయండి. ఓకే, సో మీకు క్వశ్చన్ రావచ్చు, ఎవరు అర్థం చేసుకుంటారు HTML కోడ్? మీరు రాస్తున్నారు, డెవలపర్ లాగా మీరు HTML కోడ్ బాగానే రాస్తున్నారు, కానీ ఇది ఎవరు ప్రాసెస్ చేసుకొని వెబ్ పేజెస్ లాగా తయారు చేసి చూపిస్తారు అంటే బ్రౌజర్స్ అండి. ఓకే, బ్రౌజర్స్ HTML కోడ్ ని రీడ్ చేసుకొని మనకు బ్రౌజర్ కి ఇచ్చిన ఫైల్ ని, ఈ ఫైల్ ని మనం ఎక్కడ ఓపెన్ చేస్తున్నామంటే బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాం. మీకు ఏ బ్రౌజర్ అంటే ఆ బ్రౌజర్ లో ఈ HTML ఫైల్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ HTML ఫైల్ ఉంది కదండి, మీరు వేరే బ్రౌజర్ కావాలంటే వేరే బ్రౌజర్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ అనుకోండి, ఫైర్ ఫాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ ఆ HTML కోడ్ ని రీడ్ చేసుకొని దానికి అర్థమైనట్టుగా, అది అర్థమైన తర్వాత ఆ HTML కోడ్ ని ఇక్కడ ఎలిమెంట్స్ లాగా చూపిస్తుందండి. అక్కడ హెడ్డింగ్ అని కోడ్ రాసాం కదా, హెడ్డింగ్ సంబంధించిన కొంచెం కోడ్ రాసాం, ఇక్కడ చూపిస్తాను మీకు. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను ప్యారల్ గా. చూడండి, ఇక్కడ టైటిల్ రాశాను. ఆ టైటిల్ ఎక్కడ వస్తుందండి? ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ట్యాబ్ మీద వస్తుంది చూడండి, డెమో HTML అని టైటిల్ వస్తుంది. తర్వాత హెడ్డింగ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ హెడ్డింగ్ ఉంది చూడండి, H1 ట్యాగ్స్ లో హెడ్డింగ్ ఉంది. ఏదైతే హెడ్డింగ్ పెట్టానో అది హెడ్డింగ్ రూపంలో మనకి వెబ్ పేజెస్ మీద కనబడుతుంది. ఓకే, ఎవరు అర్థం చేసుకుంటారంటే అది హెడ్డింగ్ అని చెప్పేసి బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది. ఓకే, బ్రౌజర్ అనే సాఫ్ట్వేర్ HTML కోడ్ ని రీడ్ చేసుకొని, అర్థం చేసుకొని వెబ్ పేజెస్ లాగా చూపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, వెబ్ పేజెస్ లాగా మనకి డిస్ప్లే చేస్తుంది. సరే, ఇక్కడ పారాగ్రాఫ్ టెక్స్ట్ కూడా మనం పీ ట్యాగ్స్ అని పెట్టినాం కాబట్టి, చూడండి పీ అని పెట్టినాం కదా, అవి పారాగ్రాఫ్ ట్యాగ్స్ లాగా చూపిస్తుంది. ఏదైతే బటన్ లోపల రాసామో అది బటన్ లాగా చూపిస్తుంది మనకి, ఓకే, సో ఎవరు అర్థం చేసుకుంటారండి HTML కోడ్ ని? బ్రౌజర్స్ అర్థం చేసుకుంటాయి. ఓకే, బ్రౌజర్స్ అనేవి HTML కోడ్ ని అర్థం చేసుకుంటాయి. సరే, మీకు HTML అంటే ఏందో అర్థమైంది కదా ఇప్పుడు. మరి HTML నేర్చుకోవడం కోసము, ఈ సెలీనియం కోసం నేను
HTML నేర్పిస్తా అని చెప్పాను కదా, ఆ HTML నేర్చుకోవడం కోసము ఓకే మీకు ఏ ఎడిటర్ కావాలి. ఇప్పుడు ఎందులో రాశారండి మీరు ఫస్ట్ HTML కూడా ఎందులో రాశారు? నోట్ ప్యాడ్ ఎడిటర్ లో రాశారు. ఇక్కడ ఫస్ట్ నేను ఏ ఎడిటర్ లో నేను HTML రాశానండి? నార్మల్ నోట్ ప్యాడ్ ఎడిటర్ లో రాశానండి. ఓకే, చాలా సింపుల్ గా రాసాను. ఇది HTML కూడా నేను నార్మల్ నోట్ ప్యాడ్ ఎడిటర్ లో రాశాను. ఓకే, దీనికన్నా మంచి ఎడిటర్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కలర్ లేదు, ఒక ఆర్గనైజేషన్ లేదు. ఓకే, అంతా ఒక ఇష్టం ఉన్నట్టు ఉందండి. ఓకే, కానీ నేను ఇంకా మంచి ఎడిటర్ యూజ్ చేసుకుంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా నేను HTML కోడ్ ని ఈజీగా అలవోకగా నేను రాసుకోవచ్చు. ఓకే, నోట్ ప్యాడ్ కన్నా మంచి ఎడిటర్స్ ఉన్నాయండి మార్కెట్ లో. అవి వాడుకొని మనము ఇంకా చాలా చక్కగా మనము HTML కోడ్ ని రాసుకోవచ్చు. అయితే ఏ ఎడిటర్ వాడాలండి? ఇది నోట్ ప్యాడ్ ఎడిటర్ అనేది డిఫాల్ట్ గా మనకి కంప్యూటర్ లో వస్తుంది. నోట్ ప్యాడ్ ఎడిటర్ అనేది మీ విండోస్ మెషిన్ లో బై డిఫాల్ట్ గా ఉంటుందండి. నోట్ ప్యాడ్ మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక సాఫ్ట్వేర్ ఉందండి, దీన్ని మించిన సాఫ్ట్వేర్ ఉంది. నోట్ ప్యాడ్ ఎడిటర్ కాకుండా ఇంకో మంచి ఎడిటర్ సాఫ్ట్వేర్ ఉందండి. దాని పేరు వచ్చేసి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండి. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ ఉందండి. ఈ సాఫ్ట్వేర్ వాడుకొని మనము ఇంకా చక్కగా మనము HTML కూడా ఇంకా ఈజీగా రాసుకోవచ్చు అండి. ఓకే, చాలా హెల్ప్ చేస్తుంది. ఎడిటర్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ చాలా బేసిక్ ఎడిటర్ అండి నోట్ ప్యాడ్ అనేది. విండోస్ కంప్యూటర్ మెషిన్ లో వచ్చే బేసిక్ ఎడిటర్ నోట్ ప్యాడ్ ఎడిటర్ అండి. ఇది కాకుండా చాలా మంచి సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి మార్కెట్ లో. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటాం కదా, అది విండోస్ మెషిన్ లో రాదండి. మనం డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ అండి అది. ఓకే, ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఫ్రీ అండి. కాకపోతే చాలా బాగుంటుంది. HTML కోడ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీరు ఈ ఎడిటర్ కన్నా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిటర్ నేను కంపల్సరీ నేను మీకు సూచిస్తాను. ఓకే, మీరు నేర్చుకోవడానికి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వాడమని చెప్తాను. ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే కొంచెం కష్టం అంటే అంత స్ట్రక్చర్ అంత ఈజీగా రాయలేమండి ఇక్కడ. ఒకసారి రెండు సార్లు అంటే రాస్తారు, కానీ ప్రతిసారి రాస్తే చాలా బోర్ అయిపోతారు నోట్ ప్యాడ్ లో. మీరు మంచి ఎడిటర్కి వెళ్తే ఇంకా చాలా బాగా ఆప్షన్స్ ఉంటాయి కదా రాయడానికి, ఎందుకు వెళ్ళొద్దండి? సో అందుకోసం నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిటర్ గురించి మీకు చెప్తాను. మీకు ప్రతిదీ నేను క్లుప్తంగా బేసిక్స్ నుంచి చెప్తాను. అంతే ఇన్స్టాల్ కూడా చేసి చూపిస్తాను, ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తానండి. నా దాంట్లో ప్రత్యేకం ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను, నేను ఇన్స్టాల్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకే, సరే అండి, మీకు నెక్స్ట్ ఎడిటర్ కూడా చూపిస్తాను. అదొకటి, అది ఫైనల్ ఎడిటర్ కాదండి. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చెప్తున్నా అని చెప్పేసి అరే నేను నోట్ ప్యాడ్ మొత్తం HTML మొత్తం నోట్ ప్యాడ్ ప్లస్ నేర్చుకుంటానంటే అది కరెక్ట్ కాదు. దాన్ని మించిన ఎడిటర్ కూడా ఉందండి, విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి ఇంకో ఎడిటర్ ఉంది. అది లాస్ట్ మూమెంట్ లో నేను చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే నోట్ ప్యాడ్ బదులు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్కి వెళ్దాం. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ నుంచి విజువల్ స్టూడియో కోడ్ అనే ఎడిటర్కి వెళ్దాం HTML ప్రాక్టీస్ చేయడం కోసం. ఓకే, అవి ఎడిటర్స్ మాత్రమే అండి, మీరు ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చు ఎడిటర్స్ గురించి. సరే, ఏదంటే రికమెండెడ్ ఎడిటర్ HTML నేర్చుకోవడానికి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఆ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్, ఆల్రెడీ నా మెషిన్ లో ఉందండి. ఓకే, ఆల్రెడీ నా మెషిన్ లో ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఉందండి. సో నేనేం చేస్తానంటే, ఇదంతా సేవ్ అయి ఉందా చూద్దాం. ఫైల్స్ అన్ని నా దాంట్లో సేవ్ అయి ఉండాలండి. ఓకే, ఎక్కడన్నా పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుంటాను నా కంప్యూటర్ లో ఈ ఫైల్స్ సేవ్ అయి ఉన్నాయి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేస్తాను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ని. ఒక నిమిషం ఆగండి, చెప్తాను. 1 2 3 4 5 ఫైల్స్ కదా ఇవి. 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఈ ఫైల్స్ నేను స్టోర్ చేసుకున్నాను. నేను ఏం చేస్తానంటే అన్ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ నా దాంట్లో ఆల్రెడీ ఉంది, దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తాను. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళిపోతా. ఓకే, మీకు చూపించాలి కాబట్టి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మళ్ళీ. ఆల్రెడీ నా కంప్యూటర్ లో ఉంది కాబట్టి నేను దాన్ని తీసేస్తాను, అన్ఇన్స్టాల్ చేసేస్తాను. అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను చూడండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ ని నా కంప్యూటర్ మెషిన్ నుంచి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. ఓకే, అది అన్ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇన్స్టాల్ చేసి మరీ చూపిస్తాను. మళ్ళీ నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. ఆగండి, క్లోజ్ చేసేద్దాం. సరిపోయింది, బానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అన్ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని కొడితే నాకు ఆ సాఫ్ట్వేర్ రావట్లేదు. చూడండి, నోట్ ప్యాడ్ ప్లస్ సాఫ్ట్వేర్ రావట్లేదు. మరి ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను మీకు. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో సింపుల్ గా ఏ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కానీ ఇలా సెర్చ్ చేసుకోవాలి. డౌన్లోడ్ స్పేస్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు ఇట్లా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని వస్తుంది. క్లిక్ చేయండి లింక్ ని. క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇది వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారు, దీన్ని మనం యానిమల్ ని కలర్ చేంజ్ అవుతూ ఉంటది కదండి. ఓకే, అది. ఓకే, కలర్ చేంజింగ్ జెడ్. ఓకే, దాని చెమేలియన్ లోగో ఉంటది కదా, చెమేలియన్ లోగో ఉంటదండి. ఓకే, అది ఏ ఆబ్జెక్ట్ పట్టుకుంటే ఆ కలర్ దానికి వచ్చేస్తుంది చెమేలియన్ కదా. అలాంటి లోగో ఉన్న
Notepad++ యొక్క లోగో వచ్చేసి చెమేలియన్ అండి. ఒక పెన్సిల్ తోటి, పెన్సిల్ పైన చెమేలియన్ ఉంటుంది. ఎందుకు పెన్సిల్ ఇచ్చారండి? ఇది ఎడిటర్ అంటే రాసుకోవడానికే కదా, అందుకోసం దానికి పెన్సిల్ సింబల్ ఇచ్చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తుంది కాబట్టి చెమేలియన్ అని చాలా తెలివిగా వాళ్ళు లోగో అనేది క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. సరే, అదంతా ఎందుకు మనకు, కానీ మనం ప్రస్తుతానికి ఈ సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకుందాం అండి. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకుందాము. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, పైన స్టేబుల్ ఉన్న సాఫ్ట్వేర్ ని మీరు డౌన్లోడ్, లేటెస్ట్ ఉండాలా, స్టేబుల్ ఉండాలి. నేను ప్రతి దాంట్లో ప్రతి సెషన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా లేటెస్ట్ సాఫ్ట్వేర్ వాడతాను. ఓల్డ్ సాఫ్ట్వేర్స్ అనేది నేను వాడానండి, ఓల్డ్ వర్షన్స్ వాడాను. ఓకే, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ టాపిక్ లో ఏదైతే లేటెస్ట్ ఉందో అది వాడతాను. మీకు ఫ్యూచర్ లో లేటెస్ట్ ఉంటే మీరు లేటెస్ట్ వాడుకోమని చెప్తాను, నేను వాడిందే వాడమని చెప్పాను. ఇక్కడ ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ మీరు వాడాల్సిన అవసరం లేదు. మీరు 10 రోజుల తర్వాత వీడియో చూసినప్పుడు మీకు ఇంకొక వర్షన్ వస్తుంది, మీకు ఆ వర్షన్ వాడమని చెప్తాను, ఈ వర్షన్ వాడమని చెప్పాను. ఓకే, సో ప్రస్తుతానికి నాకైతే ఇది లేటెస్ట్ ఉంది కాబట్టి లేటెస్ట్ వాడమని చెప్తున్నాను. క్లిక్ చేస్తాను, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఒకటి వచ్చిందండి, డౌన్లోడ్ కొట్టేద్దాం. ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది, చూడండి డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. డౌన్లోడ్ కూడా అయిపోయింది చాలా ఫాస్ట్ గా. ఇక్కడ మనకి EXE ఫైల్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ కొంచెం మనము లార్జ్ ఐకాన్స్ పెట్టుకుందాం, మనకు బాగుంటుంది, అర్థమవుతుంది. ఇక్కడ EXE ఫైల్ వచ్చేసింది, డబుల్ క్లిక్ చేసి ఎస్ అని కొడితే ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే అన్నాను, నెక్స్ట్ అని చెప్తున్నాను, ఐ అగ్రీ. డిఫాల్ట్ ఆప్షన్స్ అండి, ఏం చేయనవసరం లేదు, డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఇక నా కంప్యూటర్ లో C డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ లో Notepad++ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వబోతుంది. ఓకే, నెక్స్ట్ అని కొడతాను. నెక్స్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్ నాకు అవసరం లేదు, ఇన్స్టాల్ కొట్టేస్తాను. ఓకే, ఇన్స్టాలింగ్ అనేది అయిపోతుందండి. ఓకే, Notepad++ సాఫ్ట్వేర్ చాలా ఈజీగా, ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను. క్లోజ్ చేస్తాను. Notepad++ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను, మీకు ఇన్స్టాల్ కూడా చేస్తానండి. మరి ఎట్లా లాంచ్ చేయాలంటే ఇక్కడ విండోస్ మెషిన్ లో అయితే మీరు లాంచ్ చేయడం కోసం సర్చ్ బాక్స్ కి వెళ్ళిపోయి Notepad అని చెప్పి సెర్చ్ చేయండి. Notepad++ కూడా సెర్చ్ చేసుకోవచ్చు, ఇక్కడ Notepad++ వస్తుంది, లాంచ్ చేసుకోండి. ఓకే, ఇట్లా లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ నా మెషిన్ లో కొన్ని నోట్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లోజ్ చేస్తాను, మీకు ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి బెటర్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తాను. మీ మెషిన్ లో ఇట్లా ఓపెన్ అవుతుందండి ఫస్ట్. ఓకే, Notepad++ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. ఇందులో నేను HTML కోడ్ రాస్తే ఎట్లా రాస్తానంటే చూడండి, డిఫరెన్స్ కనబడుతుంది. ఫస్ట్ HTML అని రాయండి, తర్వాత దాని క్లోజింగ్ ట్యాగ్ రాయండి, /HTML అని ఇంకో క్లోజింగ్ ట్యాగ్ రాయండి. ఓకే, మీకు HTML మీకు రాకపోవచ్చు, కాకపోతే ఒక సినిమా లాగా చూడండి. నార్మల్ Notepad లో నేను HTML కోడ్ రాసినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ యొక్క Notepad++ లో నేను HTML కోడ్ రాస్తే ఎలా ఉంది చూడండి. ఓకే, డిఫరెన్స్ చూడండి, చాలా చిన్నగా ఉంది కదా. కంట్రోల్ కి హోల్డ్ చేసేసి మౌస్ స్క్రాల్ చేస్తున్నాను. ఓకే, మౌస్ ని అప్ సైడ్ స్క్రాల్ చేస్తే పెద్దగా అయిపోతుంది ఫాంట్. సరే, ఇదంతా కలర్స్ లేవు, ఏం లేవు, నార్మల్ ఎడిటర్ లాగానే ఉంది అని అనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే సేవ్ చేసుకోండి, ఫైల్ అని చెప్పేసి సేవ్ ఆల్ అని చెప్పేసి మీ యొక్క కంప్యూటర్ మెషిన్ లో మీకు నచ్చిన ప్లేస్ లో మీరు సేవ్ చేసుకోండి. HTML ఇన్ Notepad++ అనేది ఒక పేరు ఇవ్వండి. ఓకే, డాట్ ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలంటే .html ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత సేవ్ యాస్ టైప్ లో ఆల్ టైప్స్ అని మెన్షన్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత సేవ్ కొట్టాలి. సేవ్ చేయగానే చూడండి ఇమీడియట్ కలర్ వచ్చింది. ఇలాంటి కలర్స్ మనకు సేవ్ చేసినప్పుడు నార్మల్ Notepad ఎడిటర్ లో వచ్చాయండి అంటే రాలేదు కదా. నార్మల్ Notepad ఎడిటర్ లో మనకు రాలేదండి, కానీ ఇక్కడ వస్తాయి. నార్మల్ Notepad దాంట్లో విండోస్ లో ఉండే నార్మల్ Notepad ఎడిటర్ లో ఇట్లాంటి కలర్స్ రావండి, మనకు Notepad++ లో HTML/HTML అనేది మనకు వస్తాయి. సరే, ఇందులో నేను జనరల్ గా రాసే కోడే రాస్తాను. ఇది మీకు అర్థం కాకపోయినా మీరు చూడండి, అంటే సినిమా లాగా చూడండి, సేమ్ కోడ్ రాస్తాను. చూడండి ఆర్గనైజింగ్ కూడా ఎంత బాగా ఉంది, ఎంత ఈజీగా రాయగలుగుతున్నాను. అక్కడ ట్యాబ్ ప్రెస్ చేయాలా, ఏవో చేయాలి, ఇక్కడ అలాగే అది అర్థం చేసుకుంటుంది నేను ఏం రాయబోతున్నాను అనేది. ఓకే, ఇక్కడ చూడండి టైటిల్ అని రాస్తున్నాను. ఓకే, HTML డెమో ఇన్ బెటర్ ఎడిటర్ ఏదో రాస్తున్నాను టైటిల్. చూడండి కలర్స్ కూడా ఎంత మంచిగా కలర్స్ వస్తున్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ బాడీ అని రాస్తాను. ఓకే, బాడీ అని రాస్తాను. ఈ బాడీలో మళ్ళీ నేను H1 అని రాస్తాను. H1 అంటే హెడ్డింగ్ అన్నట్టు. ఓకే, టైటిల్ అంటే టైటిల్ ఆఫ్ ద పేజ్, వెబ్ పేజ్ యొక్క టైటిల్, ఇది పేజ్ యొక్క హెడ్డింగ్ అన్నట్టు. ఓకే, కొంచెం అర్థమవుతుంది, అర్థం కాకుండా లైట్ తీసుకోండి. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది జస్ట్ మీకు HTML అంటే ఏంటి, ఏ ఎడిటర్స్ వాడాలి అనేది చూపించడం కోసమే ఈ సెషన్ లో చెప్తున్నాను. మిగతాదంతా నేను వచ్చే సెషన్ లో కవర్ చేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, H1 అని రాస్తాను. H1 అని రాసిన తర్వాత HTML డెమో బై అరుణ్ మోటోరి హెడ్డింగ్ ఇస్తాను. హెడ్డింగ్ ఇచ్చిన తర్వాత ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాను, P అని చెప్పేసి పారాగ్రాఫ్ రాస్తున్నాను. ఓకే, పారాగ్రాఫ్ రాసినప్పుడు మై నేమ్ ఇస్ ఏదో రాసేస్తాను. ఇప్పుడు చూడండి, మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి, ఐ లవ్
టీచింగ్ HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్. చూడండి ఇక్కడ కిందికి వెళ్ళిపోతా ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే వ్యూకి వెళ్ళి వర్డ్ వ్రాప్ అనే ఒక ఆప్షన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. అది రాయడం వల్ల ఆటోమేటిక్ అదే కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, HTML స్టాండ్స్ ఫర్, చూడండి కిందికి వచ్చేసింది. స్క్రీన్ బయటకు వెళ్ళిపోతే కిందికి వచ్చేస్తుంది. ఓకే, వర్డ్ వ్రాప్ ఆప్షన్ వల్ల వస్తుంది. సరే, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML stands for hypertext markup language. HTML is used for creating pages. Okay, we can develop web pages with the help of HTML. Okay, browsers can understand these HTML files and can display in the form of pages. Okay, in order to create a website, we need to create web pages of the website using HTML language. Okay, ఏదంటే అది రాసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం టెక్స్ట్ వరకు రాసుకుంటున్నాను. రాసిన తర్వాత పారాగ్రాఫ్ ని క్లోజ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ బటన్ పెడుతున్నాను. ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా పర్లేదండి, జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఎడిటర్ యొక్క బెనిఫిట్స్ చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ ఏంటంటే లాగిన్ ఏదో ఒకటి పెడదాం గట్టిగా. ఓకే, లాగిన్ బటన్ ఒకటి యాడ్ చేద్దాం. ఇక్కడ సేవ్ చేసుకుందాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిందండి, నా డౌన్లోడ్స్ ఫోల్డర్ లో సేవ్ చేశాను కదా. ఇక్కడ ఈ ఫైల్ వచ్చేసి డౌన్లోడ్స్ ఫోల్డర్ లో సేవ్ అయింది. ఇది ఫైల్ అండి. ఓకే, రైట్ క్లిక్ చేసి మీరు ఏ బ్రౌజర్ లో కావాలంటే ఆ బ్రౌజర్ లో ఓపెన్, ఎడ్జ్ బ్రౌజర్ లో కావాలంటే ఎడ్జ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోండి. ఏముంది చూడండి, కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాయి, ఇక్కడ జూమ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. హెడింగ్ వచ్చేసింది, టైటిల్ వచ్చేసింది, తర్వాత పారాగ్రాఫ్ టెక్స్ట్ వచ్చింది, లాగిన్ బటన్ కూడా వచ్చేసింది. మనం ఎట్లయితే HTML కోడ్ రాసామో అలాగనే బ్రౌజర్ అర్థం చేసుకొని ఆ HTML కోడ్ ని HTML పేజెస్ లాగా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సరే, ఇదంతా బాగానే ఉంది కదా. మరి ఎడిటర్ ఎట్లా బెనిఫిట్ ఉందంటే కలర్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ లో కలర్స్ వస్తున్నాయి. ఆర్గనైజింగ్ కూడా బాగుందండి. ఇక్కడ హెడ్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ హెడ్ స్టార్ట్ అవుతుంది, బాడీ ఇలా ఆర్గనైజింగ్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి ఎడిటర్ లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నీకు నోట్ ప్యాడ్ లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, లేవు. ఓకే, తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది బెటర్ ఎడిటర్ అన్నట్టు. ఇంకోటి ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. HTML మొత్తం కొలాప్స్ చేశారు, ఎక్స్పాండ్ చేశారు. HTML లో హెడ్ బాడీ ఉన్నాయి. హెడ్ లోపల టైటిల్ ఉంది, బాడీ లోపల H1 ఉంది, పారాగ్రాఫ్ ఉంది, బాడీ లైక్ బటన్ ఉంది. ఓకే, అట్లా మీరు ఎక్స్పాండ్ కొలాప్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా కూడా మీరు ఎక్స్పాండ్ కొలాప్స్ కూడా ఇట్లా చాలా ఆప్షన్స్ నార్మల్ ఎడిటర్స్ లో రావండి. అండ్ కలర్స్ కూడా చూడండి, ఈ కలర్స్ ఉండడం వల్ల మీరు చాలా ఈజీగా ఈ HTML కూడా చూసుకోగలుగుతారు. నార్మల్ నోట్ ప్యాడ్ ఎట్లా ఉందండి చూడండి, నార్మల్ నోట్ ప్యాడ్ లో చూడండి కలర్ లేదు, ఏం లేదు. ఏం అర్థమవుతుంది అంటే కొంచెం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అదే నోట్ ప్యాడ్ ప్లస్ ఎడిటర్ లో మీకు HTML కోడ్ అనేది చాలా ఈజీగా రాసుకోవచ్చు కలర్స్ వల్ల. చూడండి ట్యాగ్స్ అన్ని కలర్స్ లో డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి బెటర్ ఎడిటర్ ఏంటండి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ బెటర్ ఎడిటర్ అండి. సో మీకు చాలా మట్టుకు నేను HTML ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను కదా, HTML చెప్పబోతున్నా కదా, అదంతా నేను ఓకే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్ని మీకు ఎడిటర్ లో చెప్పబోతున్నానండి. మాక్సిమం ఎగ్జాంపుల్స్ అన్ని మీకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిటర్. ఓకే, అది డిఫాల్ట్ గా రాదండి, మీకు చూపించాను ఎట్లా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలో. ఆ యొక్క ఎడిటర్ లోనే మీకు నేర్పించబోతున్నాను. మీరు కూడా ఆ ఎడిటర్ ఇన్స్టాల్ చేసుకోండి, వాడుకోండి, మీకు కూడా మంచిగానే ఉంటుంది. ఇది కూడా ఫైనల్ ఎడిటర్ కాదండి, మనము ఇంకొక ఎడిటర్ విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళబోతున్నాము. అది వచ్చే సెషన్స్ లో మీకు వివరిస్తాను ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ చాలా మట్టుకు మనము నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వాడి నేర్చుకుంటాం HTML. తర్వాత మనం ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కోసం మనము విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ కి తర్వాత వెళ్తాం. ఓకే, ప్రస్తుతానికి అయితే నోట్ ప్యాడ్ ప్లస్ ఎడిటర్ అయితే సరిపోతుందండి. సో ఈ సెషన్ కి అయితే ఇంతే అండి. HTML అంటే ఏంటి, ఏ ఎడిటర్ వాడుతున్నాం మనము HTML నేర్చుకోవడం కోసం అనేది ఈ సెషన్ లో నేను మీకు వివరించాను. వచ్చే సెషన్ లో నేను HTML గురించి మీకు వివరిస్తాను. ఇప్పటివరకు మీరు ఒక సినిమా లాగా చూడమని చెప్పాను. ఏదైతే నేను HTML కోడ్ రాసానో ఒక సినిమా లాగా చూడండి, మీకు అర్థం కాకపోవచ్చు. ఆ ట్యాగ్స్ ఎందుకు రాస్తున్నానో, ఎందుకు రాస్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. అవన్నీ నేను వివరించబోతున్నానండి వచ్చే సెషన్ లో. అప్పటి వరకు వేచి చూడండి. ఓకే, వచ్చే సెషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీని గురించి. ఓకే, సరే అండి, ధన్యవాదాలు. వచ్చే సెషన్ లో కలుద్దాం. బాయ్ అండి.